హలో ఫ్రెండ్స్, 10th లేదా ఇంటర్ లేదా ఎనీ ఐటీఐ, ఎనీ డిప్లొమా, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకునే విధంగా, అది కూడా ఎటువంటి టైమింగ్ లేకుండా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వర్క్ చేసుకునే విధంగా బోత్ మేల్ అండ్ ఫీమేల్ 18 ఇయర్స్ ఏజ్ ఉంటే చాలు. ఇక్కడ మీకు పార్ట్ టైం జాబ్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న టైంలో మాత్రమే ఫ్లెక్సిబుల్ అవర్స్లోనే పని చేసుకునే విధంగా ఇక్కడ టెలుస్ ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు ఆన్లైన్ డేటా అనలిస్ట్ అనే జాబ్లను అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనికోసం ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకున్నారంటే మేము చేసిన నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ముందుగా అప్లై చేసుకునే వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే ఇది ఒక పార్ట్ టైం జాబ్. అలాగే పర్మనెంట్ కూడా ఫ్లెక్సిబుల్ అవర్స్ ఉంటాయి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్క్ చేసుకోవచ్చు. ఈరోజు ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి, టుమారో చేసుకోవచ్చు, లేదా డే ఆఫ్టర్ డే చేసుకోవచ్చు. ఆ విధంగా మీకు ఫ్లెక్సిబుల్ అవర్స్లో డైలీ మీకు కేవలం 1 డేలో మీ ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ చేసుకున్నా కూడా మినిమం 1000 రూపీస్ అయితే మీకు పర్ డే వస్తుంది. అంటే మంత్లీ మీరు 30 డేస్ చేస్తే 30,000 పర్ మంత్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఆన్లైన్ డేటా అనలిస్ట్ అంటే డేటా అనలిస్ట్ అనగానే మీకు మ్యాక్సిమం అర్థమైపోతుంది. ఇక్కడ చూసుకోండి, ఫుల్ ప్రొఫెషనల్ ప్రొఫెషన్సీ ఇన్ ఇంగ్లీష్, అలాగే అట్లీస్ట్ 2 ఇయర్స్ మీరు ఇండియాలో అయితే ఉండాలి. ఇక్కడ అలాగే చూసుకోండి, దీనికోసం ఈ వర్క్ కోసం కావాల్సిన మీకు మ్యాక్సిమం తెలిసిన ఎగ్జాంపుల్స్ చెప్తాను. మ్యాప్స్, న్యూస్, ఆడియో, టాస్క్, రిలవెన్స్, వీటిపైన కాస్త ఎక్స్పీరియన్స్ మీకు తెలిసి ఉంటే సరిపోతుంది. అలాగే మినిమం 18 ఇయర్స్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, 18 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక్కడ వై జాయిన్ ది టెలుస్ ఇంటర్నేషనల్ ఏఐ కమ్యూనిటీ, ఎర్న్ అడిషనల్ ఇన్కమ్ విత్ ఫ్లెక్సిబుల్ అవర్స్. ఎక్స్ట్రా మీకు అవర్స్లో మీకు ఎక్స్ట్రా అమౌంట్ ఎర్న్ చేసుకోవాలంటే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అలాగే బెటర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బై యువర్ ఓన్ బాస్. ఇక్కడ అర్థమైపోయింది అందరికీ. ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికోసం అప్లై చేసుకోవడానికి మీకు కింద అప్లై నౌ అని గ్రీన్ కలర్లో లెఫ్ట్ సైడ్లో ఉంది. అప్లై చేసుకునే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఆల్రెడీ టెలుస్ ఇంటర్నేషనల్ కంపెనీలో మీరు ఒక మెయిల్ అయితే యూజ్ చేసి ఉంటారు. ఆ మెయిల్ కాకుండా డిఫరెంట్ మెయిల్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే ఒక కంపెనీ, ఈ కంపెనీ కాదు, ఎనీ కంపెనీ, ఇక్కడ చాలా కంపెనీస్ ఉంటాయి. చాలా కంపెనీ నుంచి మనం చేస్తుంటాం, డైలీ ఒక వీడియో పెడుతుంటా. ఈరోజు సపోజ్ రేపు ఫ్లిప్కార్ట్ కానీ లేదా అమెజాన్ కానీ పెట్టానుకో, ఆల్రెడీ మీరు అమెజాన్లో అప్లై కానీ ఫ్లిప్కార్ట్లో అప్లై చేసుకున్నారనుకో, ఆ మెయిల్ని యూజ్ చేయకూడదు. వన్స్ ఒక కంపెనీకి ఏదన్నా మీరు ఒక మెయిల్ని యూజ్ చేశారంటే నెక్స్ట్ అదే కంపెనీకి ఆ మెయిల్ యూజ్ చేయకూడదు. ఇది గుర్తుంచుకోండి. మాకు రిప్లై రాలేదు, మేము సెలెక్ట్ కాలేదు అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో జస్ట్ ఒక 10 డేస్ నుంచి ఈ ఫాలో అయితే జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే ఓపెన్ వస్తుంది ఇంటర్ఫేస్. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి, మీరు నెక్స్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో పైన లాగిన్ ఉంది. ఇక్కడ నుంచి మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, ఇలా మీరు న్యూ అకౌంట్ పైన క్రియేట్ చేయగానే ఇక్కడ మొబైల్ నెంబర్, పాస్వర్డ్, ఇక్కడ ఈ ఐఎమ్ రోబోట్ పైన క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ కొట్టారంటే అక్కడ నుంచి మళ్ళీ అకౌంట్ లాగిన్ అయిపోయి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. అలాగే అప్లై చేసుకున్న వాళ్ళ కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ అని లేదా హాయ్ అని ఏదో ఒక రిప్లై ఇస్తే మేము తెలుసుకుంటాం ఎంతమంది అప్లై చేశారు అన్నది. అలాగే నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.